ఇది ఒక కథ. ఈ కథ ఎలా చెప్తా అంటే నాకు జరిగినట్టుగా చెప్తా. నేను మట్టి పని చేసుకుంటూ ఉంటాను. అయితే మట్టి పని చేసుకుంటా అంటే నాకు ఆ మట్టి పని చేసేటప్పుడు గుంత తవ్వుతూ ఉన్నా. ఆ గుంత తవ్వుతూ ఉంటే నాకు ఒక కుండ దొరికింది. ఆ కుండ దొరికితే కుండ మంచిగా కడిగి ఇంటికి తీసుకెళ్ళిన. నా భార్య చూసి కుండ భలే ఉందంటే దాపెట్టుకు కుండలు ఏమైనా ఉంటే బియ్యము ఏమైనా సంచులు గించులు అన్నీ పెట్టుకోనిలా అని చెప్పాను. చెప్పగానే నా భార్య ఉండి అవునా సరే అని చెప్పి ఆ కుండ మంచిగా కడిగింది కదా, మంచిగా తీసుకొని పోయి మంచిగా ఇది ఒక కండవతోటి చుట్టింది ఆ కుండని చుట్టి ఆ కుండ లోపట కొంచెం బియ్యం పోసింది. బియ్యం పోయగానే ఆ బియ్యము రెండింతలు ఎక్కువైంది. ఇదేంది బియ్యం అనేది రెండింతలు ఎక్కువైంది అని చెప్పి మళ్ళా ఈసారి ఆకులు కూరగాయలు టమాటాలు అన్నీ వేసింది. అవి రెండింతలు నేను ఇదేదో భలే ఉందని చెప్పాను. అయితే మళ్ళీ ఈసారి రూపాయి వేసింది. అయితే ₹2 అయింది. ₹2 వేసింది, ₹4 అయింది. అట్లా డబ్బులు వేస్తూనే ఉంది, రెండింతలు అయితేనే ఉంది. అట్లా చాలా డబ్బులు అయిపోయినాయి. చాలా డబ్బులు అయిపోగానే ఇక నా భార్య చాలా ఆనందపడ్డది. అయితే నేను ఒక ఆలోచన చేసిన, ఈ డబ్బులే రెండింతలు అయితే మనుషులు కూడా రెండింతలు అవుతారా అని చెప్పి నా భార్యను ఎత్తుకొని ఆ కుండలో కూర్చోబెట్టిన. నా భార్యలు గిట్ట ఇది ఇద్దరు అయ్యారు. దీనమ్మ జీవితం ఇదే ఇద్దరు అయ్యారు అని చెప్పి నేను గిట్ట పోయి కూర్చున్నా. నేను కూడా కూర్చోగానే నేను గిట్ట రెండు అయినా. నేను కూడా రెండు అవగానే ఇదేంద్రా నాయన ఇట్లా రెండు రెండు అయినాము, సరే ఇంకా ఇట్లాంటి కోతి పనులు వేస్తే గలీజ్ అయిపోతా అని చెప్పి ఉన్న డబ్బులు అన్నము అంతా ఇద్దరం సమంగా పంచుకొని మేము నలుగురం ఇక వాళ్ళిద్దరు సపరేట్ రూమ్లో మేము ఇద్దరం సపరేట్ రూమ్లో ఈ కుండ తీసుకొని దాపెట్టుకున్నాం. ఇక ఇలా అయ్యింది మాకు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు. దొరికిందంత ఆనందపడాలి కానీ ఇంకెక్కువ కావాలని చూస్తే ఇట్లానే అవుతుంది.